మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపీస్ ఒక 1-2 ఇయర్స్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? ఐడియల్‌గా అయితే యూ షుడ్ నాట్ స్టాప్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ నో మ్యాటర్ వాట్. మీరు అనుకోవచ్చు ఒక 12-24 మంత్స్ స్టాప్ చేస్తే ఏమవుతుందిలే అనేసి. బట్ క్యాపిటల్ విషయం పక్కన పెడితే ఈ రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేసే హ్యాబిట్ ఏదైతే ఉందో యూ విల్ బ్రేక్ దట్ హ్యాబిట్ అండ్ వెన్ యూ స్టార్ట్ బ్యాక్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇట్ విల్ బి రియల్లీ డిఫికల్ట్ టు స్టిక్ టు ఇట్. ఇన్ జనరల్ గానే రెగ్యులర్ ఎస్ఐపీ చేస్తున్నప్పుడు కాంపౌండింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవడానికి ఒక 15 ఇయర్స్ అవుతుంది. అండ్ ఈ మధ్యలోనే ఒక 2 ఇయర్స్ బ్రేక్ ఇస్తే ఆ రియల్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ కిక్ ఇన్ అవడానికి ఇంకొక 3-4 ఇయర్స్ కూడా లేట్ అవ్వచ్చు. బట్ మీరు ఏమైనా పర్లేదు ఒక 2 ఇయర్స్ ఎస్ఐపీ స్టాప్ చేద్దాం అనుకున్నా కూడా ఈ 2 సిచ్యువేషన్స్ లో అసలు స్టాప్ చేయొద్దు. ఫస్ట్ వన్ ఈజ్ వెన్ ద మార్కెట్స్ ఆర్ బేరిష్. బేరిష్ మార్కెట్స్ లో మనకి సేమ్ ఎస్ఐపీ అమౌంట్ తోటి విల్ గెట్ మోర్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ నెవర్ స్టాప్ ఎస్ఐపీ. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ డబుల్ డౌన్ ఆన్ యువర్ ఎస్ఐపీ అమౌంట్స్. సెకండ్ వన్ ఈజ్ డోంట్ స్టాప్ యువర్ ఎస్ఐపీ ఇన్ ద ఫస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఎందుకంటే 5 ఇయర్స్ కి మనకు ఒక డీసెంట్ క్యాపిటల్ బేస్ ఫామ్ అవుతుంది. ఈ మధ్యలోనే బ్రేక్ చేస్తే మనకి రిజల్ట్స్ బెటర్ గా వచ్చినా కూడా క్యాపిటల్ తక్కువ ఉంది కాబట్టి యూ డోంట్ యాక్చువల్లీ సీ ద గుడ్ రిజల్ట్స్.